లేదా తెలుగుదేశం వాళ్ళే చంపించారు అని వాళ్ళు అన్నారు. పోనీ వాళ్ళ మీదైనా ఒక్క సాక్ష్యమైనా ఎందుకు బయట పెట్టలేదు? మీకు అధికారం 5 సంవత్సరాలు ఉంది, మీ చేతుల్లో పవర్ ఉంది, మీ చేతుల్లో పోలీసులు ఉన్నారు, ఎంక్వైరీ సిస్టమ్స్ ఉన్నాయి. అయినా కూడా మీరు ఒక్క ఆధారం కూడా మీరు చెప్తున్న ఈ థియరీలు సపోర్ట్ చేస్తూ ఒక్క ఆధారం కూడా మీకు దొరకలేదు, మీరు బయట పెట్టలేదు అంటే దానికి కారణం అది అవాస్తవం కాబట్టి, దాంట్లో నిజం లేదు కాబట్టి. ఇది వాళ్లకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. కానీ మీడియా ఉంది కదా అని పెద్ద పెద్ద పాంఫ్లెట్లు వేసుకుంటున్నారు, పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్లు వేసుకొని వాళ్ళకు కావాల్సిన నెరేటివ్ సెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఎలా ఉంది అంటే ప్రజలని కన్విన్స్ చేయలేకపోతే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయండి అన్నట్టుగా వాళ్ళ స్ట్రాటజీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ వాస్తవం ఏమిటి అంటే ఈ హత్య ముమ్మాటికి కడప ఎంపీ టికెట్ విషయంగానే జరిగింది. ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్పగలుగుతున్నామంటే చిన్నాన వివేకానంద రెడ్డి గారు నా దగ్గరికి, నా ఇంటికి వచ్చి దాదాపు 2 గంటల పాటు ఈ విషయం నాతో చర్చించడం జరిగింది. కడప ఎంపీ టికెట్కు అవినాష్ కరెక్ట్ కాదు అన్న విషయం వివేకానంద రెడ్డి గారు గట్టిగా నమ్మారు. అదే జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరికీ చెప్పారు కూడా. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్కే టికెట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక వివేకానంద రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట గౌరవించి అవినాష్ గెలుపు కోసమే కృషి చేశారు. కానీ ఈసారి అడ్డుకున్న వివేకానంద రెడ్డి గారు ఎప్పటికైనా తనకు అడ్డే అని అవినాష్కి అర్థమైంది. ఈ అడ్డును తొలగించుకోకపోతే ఎప్పటికైనా అవినాష్కి ఇబ్బందే అని అవినాష్కి వాళ్ళ తండ్రికి అర్థమైంది. కాబట్టే ఈ హత్య జరిగింది. ఇవేవీ తెలియనట్టుగా, ఇదేది నిజము కానట్టుగా ఇప్పుడు సునీత భర్తే హత్య చేయించాడు, సునీతే వాళ్ళ నాన్న గుండెపోటుతో చనిపోయాడు అన్న వార్తను సృష్టించింది ఆర్ పుట్టించింది. సునీత చంద్రబాబు గారి కోసం పనిచేస్తుంది అని ఈ మాటలన్నీ కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తున్నాయి తప్పితే మిమ్మల్ని నిర్దోషులుగా చూపించటం లేదు. ఈ రోజు వరకు కూడా సునీతకు ప్రాణహాని ఉంది అని తెలిసి కూడా సునీత ధైర్యంగా, మహిళ అయినా ఒంటరిగా ఈ పోరాటం చేస్తుంది. న్యాయం కోసం, తన తండ్రి మరణం వెనుక ఉన్న నిజం కోసం అలుపెరగకుండా ఇంత పోరాటం చేస్తుందే. కనీసం అన్నగా జగన్మోహన్ రెడ్డి గారికి వీసంత కనికరమైనా లేదా? మీ మనస్సాక్షిని అడగండి, నిజమేదో. అసలు సునీత, చిన్నమ్మ బాధితులు కాదా? మరి వాళ్ళకు చూపించాల్సింది కనికరం కాదా? అలా కాకుండా బాధితుల పక్షాన నిలబడకుండా నిందితుల పక్షాన నిలబడ్డారు మీరు అంటే ఇది రాజశేఖర రెడ్డి గారి బ్రతికే ఉండుంటే ఎంత బాధపడేవారో మా అందరికీ తెలుసు. చంద్రబాబు గారిని కలిసింది అని మీరు ఇంతగా ఆరోపిస్తున్నారే సునీతను. అసలు చంద్రబాబు గారిని సునీత ఎందుకు కలిసింది? మీరు న్యాయం చేయలేదు కాబట్టి కదా కలిసింది. మిమ్మల్ని సిబిఐ వేయండి అన్నా అని మిమ్మల్ని అడగలేదా? అడిగినప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకునుంటే, న్యాయం పక్షాన నించునుంటే అసలు సునీత ఎందుకు విభేదించాలి? ఎందుకు బయటికి వెళ్ళిపోవాలి? ఎందుకు ఇంత పోరాటం చేయాలి? ఎందుకు చంద్రబాబు గారి గడప తొక్కాలి? ఈరోజు సునీత ఇంత ఒంటరిగా పోరాటం చేస్తుంది అంటే దానికి కారణం మీరు వెలేస్తేనే కదా, మీరు తరిమేస్తేనే కదా, మీరు న్యాయం చేయకపోతేనే కదా తనకి కర్మ పట్టింది. ఈరోజు చంద్రబాబు గారిని అడిగేంత కర్మ. అయినా ఏమడిగింది?
మీకు చేతనైనంత న్యాయం చేయండి అని అడిగింది. పోనీ చంద్రబాబు గారైనా చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? సిబిఐ అన్యాయం చేస్తుంది, బీజేపీ అన్యాయం చేస్తుంది. ఈ కేసును మీరు గారుస్తున్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఆడబిడ్డ కోసమైనా న్యాయం జరిపించండి అని బీజేపీని, సిబిఐని అడగాల్సిన బాధ్యత, డిమాండ్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి లేదా? మరి చేశారా? ఈరోజు సునీత న్యాయం కోసం తట్టని తలుపు లేదు, ఎక్కని గడప లేదు, ఎక్కని మెట్టు లేదు. అసలు నిరంతరం 7 ఏళ్ళు అయింది. నిన్న మొన్నటికి మార్చి 15కి 7 ఏళ్ళు అయింది. ఇంతవరకు న్యాయం జరగలేదు. ఇంకా పోరాటం చేస్తూనే ఉంది, చేస్తుంది. తన ప్రాణం ఉన్నంత వరకు చేస్తుంది. అంత గట్టిగా నిలబడ్డ ఆడబిడ్డ మీద ఇంత దారుణంగా మీకు మీడియా ఉంది కదా అని మాట్లాడడం అన్యాయం అని మీకు అనిపించడం లేదా? వాళ్ళ సొంత నాన్న హార్ట్అటాక్తో చనిపోయారు అన్న వార్త సునీత పుట్టించిందా? సాక్షి పుట్టించలేదా? మీకు పాత్ర లేదా? అవినాష్ కాదా అక్కడ ఉన్నది లోకల్గా? సునీత వివేకానంద రెడ్డిని చంపింది సునీత భర్తనా? మీకు తెలియదా ఎవరు చంపారో? అసలు ఇలాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరం. అన్న అన్న పదానికి కలంకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకంటే మీకేం చెప్పలేం. మేడం, నేను షర్మిలా రెడ్డికి బినామీ కాదని విజయంలో ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మ్యామ్, దాని గురించి ఒకసారి చెప్పండి మ్యామ్. దాని గురించి ఇది చాలా అన్యాయంగా మాట్లాడినట్టు నాకు అనిపించింది. మా కుటుంబానికి కూడా చాలా బాధేసింది. మీడియా ఉంది అన్న అహంకారంతో ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటున్నారు. పలుకుబడి ఉంది అన్న అహంకారంతో ఎన్ని నేరాలు చేసైనా తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు. డబ్బు ఉంది అన్న అహంకారంతో సోషల్ మీడియాలో వాళ్ళ సైతాన్ సైన్యం చేత ఎవరినైనా వ్యక్తిగత హననం చేయటానికి సిద్ధపడ్డారు. ఇది ఎంత దారుణంగా ఉంది అన్నది ఒకసారి వాళ్ళే ప్రశ్నించుకోవాలి. అవినాష్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ని చూసి చాలా బాధపడడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఆ స్టేట్మెంట్లు చాలా దారుణమని నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అన్న వార్త, ఆ థియరీని సృష్టించింది సునీత రెడ్డి గారు అన్నారు. అంతేకాదు